Praise the Lord. Hallelujah. Let us say loudly, Hallelujah. దేవదేవుడు మనల్ని దీవించాడు. 3వ నెల second day. We have consumed 2 months in the new year. నిజానికి నేను ఈరోజు వచ్చే స్థితిలో లేను. నిన్నంతా కూడా బాగా సఫర్ అవుతూనే ఉన్నాను. ఐఎమ్ సఫరింగ్ విత్ కోల్డ్ అండ్ కాఫ్. వీక్నెస్ బాగా వెంటాడుతుంది. కళ్ళెమ్మటి నీళ్లు బాగా కారుతున్నాయి. నేను ఉదయకాలమున మన సంఘ సెక్రటరీ గారికి ఫోన్ చేశాను. ఐ ట్రై టు కాంటాక్ట్ విత్ పాస్టర్, బట్ మాట్లాడుకోలేకపోవడం వల్ల నేను రాలేను అని చెప్పలేక, ఎందుకంటే ఐ నో ఇట్ ఇస్ ఎ టాస్క్ టు హ్యావ్ ఏ మెసేజ్ విత్ ఇన్ ది అవర్స్. ఉదయాన్నే ఫోన్ చేసి నేను రాలేను అంటే మెసేజ్ టేకప్ చేయడం చాలా కష్టం. అది నాకు బాగా తెలుసు. నేను లేటుగా వస్తానండి సెక్రటరీ గారు, ఏమనుకోవద్దని చెప్పేసి ఓపిక చేసుకొని వచ్చాను. నా కొరకు బాగా ప్రార్థన చేయండి. టుడే ఈవినింగ్ ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ బైబిల్ స్టడీ. ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 3 months వీఆర్ అటెండింగ్. బాగా ప్రార్థన చేయాలి. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఒకటి మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే, డూ కమ్ ఎర్లీ. ప్రతి మాటను ఆస్వాదించండి. మనలో ఉన్న వీక్నెసెస్ని నేను మీకు మరలా చెప్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనగానే మనకి తెలుసుకోవాల్సింది కొన్ని ఉన్నాయి. ఏమిటంటే, తండ్రి మనతో మాట్లాడతాడు. మనతో మాట్లాడే దేవుడు మనకున్నాడు. ఆ దేవుడే తన మాటలను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పొందుపరిచి మనకు అనుగ్రహించాడు. కనుక ప్రతి ఆదివారం నాడు మేము అనౌన్స్ చేస్తున్నాం, ఒకరికి మరి ఒకరు తోడుగా రావాలి. వీక్ బై వీక్, డే బై డే వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్. మనం బలపడాలి, అనేకులను బలపరచాలి. దయచేసి ఈ మాటలను గమనించండి. ఈరోజు ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ కూడా ఉంది కనుక ఆల్ ద ఎగ్జిక్యూటివ్స్ ప్లీజ్ స్టే ఆఫ్టర్ ది సర్మన్. అగైన్ ఐ am announcing all the executives, please stay after the sermon. Praise the Lord. Praise the Lord. Praise the Lord. సరిగ్గా నేను 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను చర్చికి. ఎవరైనా ఒకళ్ళు బలపడ్డారు అంటే తండ్రికే మహిమ. బలపడ్డ వాళ్ళు ప్రభు పాదముల చెంత జీవించే సాక్ష్యమే సాక్షార్థమైన మహిమ. ఎవ్రీ వీక్ వై వీఆర్ కమింగ్ టు ది చర్చ్. ఎందుకు ఇంత కష్టపడి సంఘానికి వస్తున్నాం అనగా, తండ్రి మనతో మాట్లాడాలని, మన కష్టాలన్నీ దేవునికి వివరించాలని. ఈవినింగ్ జరిగే బైబిల్ స్టడీ కేవలము ఏర్పరచబడిన దైవజనులు, బోధించాలన్న తపన కలిగిన వారి కొరకు, 2nd and 3rd స్టేజెస్లో ఎదిగే వారి కొరకు. బట్ వేరేజ్ ఇన్ ద మార్నింగ్ సెషన్స్ సువార్త, ఇదేం ఏమంటారండి, సువార్త. రెఫరెన్స్ ఎందుకు ఇస్తున్నానంటే, ఏవో నేను చెప్పుతున్నాను అనుకోకుండా బైబిల్లో ఉన్న మాటలనే చెప్పుతున్నాను అని మీరు ఇంటికి వెళ్ళాక కూడా ధ్యానించడానికి రెఫరెన్స్లు ఇస్తున్నా, వారు నోట్ చేసుకోవడం వరకే. కానీ ఎక్కువగా మీరు వినటానికి ప్రయత్నం చేయాలి. వినటమే కాదు, ఆస్వాదించడానికి ప్రయత్నం చేయాలి. ఆస్వాదించడమే కాదు, డైజెస్ట్ చేసుకోవడానికి, అరాయించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరలా నెమరు వేసి మరి ఒకరికి చెప్పాలి. ఇది ఏదో వస్తున్నాము, కూర్చుంటున్నాము, వింటున్నాము, 4 మాటలు మనము వింటున్నట్టుగా అనుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము. నో 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 అలా అయితే ఎన్ని సంవత్సరాలు బాధపడవలసిన అవసరమే లేదు. సీరియస్గా చెప్తున్నాను. ప్రతి ఒక్కరితో
మీరు ఏమీ నేర్చుకోకపోతే ఈ 3 సంవత్సరాలు నేను వచ్చింది కూడా వృధా. ఈ సంఘములో ఒక్కరు కూడా బలపడకపోతే నేను 3 సంవత్సరాలు చేసిన శ్రమంతా వృధా. మీకు బాగా తెలుసు, ఎక్కువ కాలం నేను కనపడను మీకు. నా ముఖం చూడండి, నా పరిస్థితి చూడండి, కూర్చొని లెగిస్తే కళ్ళు తిరుగుతున్నాయి, అయినా వస్తున్నాను. దేనికి? ఆలోచించండి. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అయినా ఎందుకు మీరు ఆలోచనలోనికి వెళ్ళలేకపోతున్నారు? నాది అది బాధ. ఏ వారమైనా మేము నేర్చుకుంటున్నాము, మాతో తండ్రి మాట్లాడుతున్నాడు అని ఇంటికి వెళితే ఆ మెసేజ్ ఫలించినట్లు. వస్తున్నాము వెళుతున్నాము, ఏదో చెప్పారండి, పర్వాలేదు బాగానే ఉన్నాయని మాకు మార్కులు వేసిపోతే అది ఫలించినట్టు కాదు. మన మధ్యలో ఉన్న అమ్మగారు ఇప్పుడు లేరు. మీ ముందు కనపడే నేను కొంతకాలాన్ని కనపడను. అయ్యో ఆయన వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఏదో చెప్పేవాళ్ళు. నో, దట్ సర్టిఫికెట్ ఈజ్ నాట్ ఇనఫ్ ఫర్ us. అదెందుకు? ఎవరున్నా ఎవరు లేకపోయినా మనం ఎదగాలి, మన సంఘం ఎదగాలి, మన వ్యక్తిగత జీవితాలు ఫలించాలి. ఈరోజు అంశం ఏమిటో చెప్తున్నాను చూడండి. అందరు కూడా దయచేసి తీసేయండి, బాబుని తీసేయండి ప్లీజ్. మీరే పెద్దలు, మీరే అప్కమింగ్ ప్రీచర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి. నేను సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాను. చచ్చిపోయినా పర్లేదు, నేను నేర్చుకున్న వాళ్ళు వింటారేమో అని ఆశపడుతున్నాను. సిరీస్ ఆఫ్ మెసేజెస్ ప్రతి ఒక్కరూ వినాలి, నేర్చుకోవాలి, మరి ఒకరికి బోధించాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఫన్. వీఆర్ అటెండింగ్ టు ది చర్చ్ నాట్ టు హ్యావ్ ఫన్. మన జీవితాల్లో, మళ్ళీ చెప్పండి అందరూ, మన జీవితాల్లో మలుపులు ఎప్పుడు వస్తాయి? మలుపు అనగా ఇంగ్లీష్లో బ్రేక్ త్రూ అంటారు. తెలుగులో ఏమనుంది? మలుపు. ఇంగ్లీష్లో ఏముంది? బ్రేక్ త్రూ. మన కుటుంబాల్లో మలుపు కావాలి, మన జీవితాల్లో మలుపు రావాలి. ప్రతిరోజు మనలో ఏడుస్తున్న వారు ఉన్నారు. వీఆర్ క్రయింగ్. ఏడుస్తున్నాము, విలపిస్తున్నాము కన్నీటితో. తెలుసు ఎవరైతే బాధపడుతున్నారో, దిళ్లను తడుపుకుంటున్నారు. We want some miracle in our lives. మన జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కావాలనే ప్రార్థన చేస్తున్నాము. ఏమంటే మేము చేయట్లేదు, అది మీ ఇష్టం. చేయటం లేదంటే మీ ఇంట్లో మలుపు కావాలని లేదేమో. మీ కన్నీట ఒక బొట్టు రాలటం లేదంటే మీకు ప్రాబ్లమ్స్ లేవేమో. కానీ నేనంటాను, వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. సో మెనీ ప్రాబ్లమ్స్. నన్ను పట్టి పీడిస్తున్నది ఆరోగ్య సమస్య, కొందరిని పట్టి పీడిస్తున్నది ఆర్థిక సమస్య. అప్పులు పాలైపోయి అప్పులు తీర్చలేక ఈనాడు మీరు న్యూస్ పేపర్ చూడండి, అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఓన్లీ బికాజ్ ఆఫ్ డెప్ట్స్, అప్పుల కొరకై. మరికొందరు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు, ఎందుకు నాకు ఈ జీవితం? దేని కొరకు నాకు ఈ జీవితం? ఎందుకు బ్రతుకుతున్నాను? నేను ఏమి సాధిద్దామని బ్రతుకుతున్నాను? ఏమీ లేని జీవితము వలె ఉన్నది నాకు. చూడడానికి పైకి అన్నీ ఉన్నట్టుగానే కనపడుతున్నవి, కానీ పడుకుంటే నిద్ర రావడం లేదు.
బుక్ ఆఫ్ ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమని ఉంటుందో తెలుసా? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులు నశించిపోతున్నారు, మరణించిపోతున్నారు, వారిని గురించి తలుచుకున్నప్పుడు నా తలడి దిండు, నా పిల్లు కన్నీటి మయమైపోతున్నది అన్నాడు. ఆయన ప్రవక్త కనుక జనుల గురించి ఆలోచించాడు. ఆయన ఎవరండి? ఎవరి గురించి ఆలోచించాడు? మనం మన కుటుంబం గురించి కూడా ఆలోచించలేకపోతున్నాం, వస్తున్నాం. నీ కుటుంబం అండి, నీ కుటుంబం గురించి ఆలోచించండి. ఒక్కసారి చదువుతారా 9:1? నా తల జలమానుగాను నా కన్ను కన్నీల ఊటగాను ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, కుటుంబాలుగా పిలిచారు. పరిశుద్ధ పునరుద్ధాన దినం మనం మీ బంగారు పాదం చెంత నిలబడి ఉన్నాం. మాకు అనేక సమస్యలు ఉన్నాయి. ఇనఫ్గా ఎనిమి మమ్మలను, మా కుటుంబాలను నాశనం చేసేసాడు. మా జీవితాలని పగలగొట్టేశాడు. అతికించలేని స్థితిలోనికి వెళ్ళిపోయిన మా కుటుంబాలు, ఒకవైపు అనారోగ్య సమస్య, మరొక వైపు ఆర్థిక లేమి, మరొక వైపు శాంతి సమాధానము లేని క్రియలు, పిరికితనము, భయము, పరిశుద్ధ లేఖనములు ధ్యానించే స్థితిలో లేని హృదయము మమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి తండ్రి. ఏ దినము నుండి మా జీవితాలలో మలుపు ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, బ్రేక్ త్రూ మీరు ఎలా ఇస్తారనే మాటల కొరకు మేము మాట్లాడి, మీ మాటలుగా గైకొని పరలోకం నుండి వర్తమానం మాకు వినిపింపచేయమని పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మీ బంగారు పాదంలో ముద్దడి యేసయ్య నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రియల్లీ ఐఎమ్ టెలింగ్ యూ, వీఆర్ స్ట్రగులింగ్ అండ్ వీఆర్ క్రైయింగ్. ప్రతిదినము ఏడుస్తున్నాము, బాధపడుతున్నాం. అవునా కాదా? ఒకసారి మీ హృదయాన్ని మీరే పరీక్షించుకోండి. మళ్ళీ చెప్తున్నాను, వీఆర్ స్ట్రగులింగ్ అండ్ క్రయింగ్ అండ్ వీపింగ్ అండ్ స్క్రీమింగ్. మోకాళ్ళపై ఏడుస్తున్నారు. అన్నీ ఉన్నట్టుగా కనబడుతున్నాయి, కానీ శాంతి లేని, మలుపు లేని జీవితాలు కనబడుతున్నాయి. అయితే కొందరైతే ప్రార్థించి ఇక నాకు సమాధానం రాదని నిరుత్సాహంతో ఉన్నారు. కొందరైతే నా మాటలు తండ్రి వినటం లేదని, జాగ్రత్తగా వినండి, నాకు ఒక ట్రబుల్ కూడా ఉంది. నేను ఏ స్టేజ్లో చెబుతున్నానో, ఇక్కడ ఉన్నవారు ఏ స్టేజ్లో అర్థమవుతుందో నాకు సరిగా తెలియదు. కానీ నేను సాధ్యమైనంత వరకు ప్రార్థించేది ఏమిటంటే, ప్రతి మాట, ఈ మాటలు కూడా అర్థం కాని వారు మనలో లేరు అని అనుకోను. ఎందుకంటే ఆల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్. మరి ఫస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు కారు కనుక మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను, అర్థం అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను. ఏమి పెద్ద స్టేజ్ ఏమి కాదు. మనం ఏడుస్తున్నామా లేదా చెప్పండి, కన్నీరు కారుస్తున్నామా లేదా చెప్పండి, మన కుటుంబాల్లో బాధలు ఉన్నాయా లేదా చెప్పండి, ఎందుకు మనకి ఈ ఉద్యోగాలు రావడం లేదు, ఎందుకు నా కుటుంబాలు పగిలిపోయాయి, ఎందుకు ఈ అప్పులు పెరిగిపోయాయి, ఎందుకు నేను దుఃఖంతో అనారోగ్యంతో బాధపడుతున్నాను, ఇవి కూడా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని అనుకోరు. బైబిల్ స్టడీ అర్థం కాదు, దేర్ ఇస్ సంథింగ్ మీనింగ్. అది చెప్పడానికే బాగలేకపోయినా వచ్చారు. ఒకటి తెలుసుకోండి, వీఆర్ హ్యావింగ్ పవర్ఫుల్ గాడ్ ఇన్ ద హెవెన్ ఆఫ్ హెవెన్స్. ఆయన ప్రతి క్షణాన మనం చూస్తున్నాడు. హీ సీస్ యూ అండ్ ఆల్సో హీ నోస్ యూ. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీవేమిటో ఆయనకి తెలుసు. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు. ఒక దినమున నీవు ఊహించని రీతిలో నీ జీవితమును మలుపు తిప్పినప్పుడు అప్పుడు సంతోషిస్తావు. మళ్ళీ చెప్తున్నాను, నీ ప్రార్థన వింటలేదని అనుకోవద్దు. ఎవరైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఏడుస్తూ కుమిలిపోతూ ఇంట్లోనే కూర్చొని గుడికి రాలేకపోతున్నారో, వారితో చెప్పవలసిన మాటలు ఏమిటంటే, ఆయన నిన్ను చూస్తున్నాడు,
మన ప్రార్థనలను వింటున్నాడు. ఆయన మన జీవితాల్లో మలుపును చెప్పరేమండి తిప్పబోతున్నాడు. చెప్పండి, మలుపును. అదే జరగకపోతే మనకి నిరీక్షణ లేదు, మనకి విశ్వాసమే లేదు. నేనంటాను గుడికి రావడమే అవసరం. నేనైతే రాను. వెన్ దెర్ ఇస్ నో హోప్, వెన్ దెర్ ఇస్ నో ఫెయిత్. ఆయన ఏది చేయలేడు అనుకున్నప్పుడు రావడం దేనికి? ఆయన ఏమి చేయలేడు అన్నప్పుడు బైబిల్ పట్టుకొని చదవడం దేనికి? ఆయన ఏమి చెయ్యడు, ఆయన వల్ల ఏది కాదన్నప్పుడు ఎందుకు మనం టైం పాస్ చేసుకోవాలి, టైం వేస్ట్ చేసుకోవాలి? చెప్పండి, చెప్పండి, మీరే చెప్పండి. కనుక మనకేం కావాలి? మన జీవితాల్లో ఖచ్చితంగా మలుపును ఇస్తాడు. చెప్పండి, ఖచ్చితంగా మలుపును. ఎందుకనగా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు కనుక. బుక్ ఆఫ్ హీబ్రూస్ 13:8 ప్రకారంగా, హెబ్రీ పత్రిక 13:8 ప్రకారంగా ఆయన నిన్న మలుపులు తిప్పాడు, ఇప్పుడు మలుపులు తిప్పుతున్నాడు, రేపు కూడా తిప్పబోతున్నాడు. డోంట్ వరీ, ఐఎమ్ టెలింగ్ యూ. యువర్ ప్రేయర్స్ విల్ బి ఆన్సర్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. ఇట్స్ గాడ్స్ వర్డ్, ఐఎమ్ టెలింగ్ యూ. అలవోగ్గా వినకండి. హృదయంలోనికి, అందుకే అంటాను, ప్రతి మాటను హృదయంలోనికి రానివ్వండి. హృదయంలోనికి రానివ్వండి. హృదయంలోనికి రానివ్వండి. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఖచ్చితంగా మలుపును తిప్పుతాడు. ఎందుకనగా నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నిన్న ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడే ఈనాడు ఉన్నాడు. He is God of Almighty, He is God of past, He is God of present, He is God of future also. Hallelujah, hallelujah, hallelujah. మనలో చాలా మంది కుటుంబ భారమును మొయ్యలేక నీరసించిపోయి నా వల్ల కాదని కృంగిపోతున్నారేమో. నో నో నో, నేను మీ తరపున ఉంటాను, నేను మీకు తోడుగా ఉంటాను. మిమ్మలను మోయలేని స్థితిలో నేను ఎప్పటికీ ఉంచను. మీరు కిన్నులైపోయి ఉన్నారేమో. అమ్మ, పిల్లలందరినీ వదిలేయండి, నేను ఫ్రీగా వదిలేస్తున్నాను. అరవనేయండి, ఎగరనేయండి, గంతులు వేయనేయండి, చప్పట్లు కొట్టుకొనేయండి. నేను మాట్లాడే 2 మాటలు పోయినా కొద్ది మందికి ఎగిరిపోయినాయి అంటే నేను పడ్డ శ్రమ వృధా అవుతుంది. ఎంత ఎగరనేయండి, ఎంతన గొడవ చేయనేయండి. డోంట్ వరీ అబౌట్ ది చిల్డ్రన్, ప్లీజ్. అయితే మనమందరం ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ డే వీఆర్ ప్రేయింగ్ ఫర్ అవర్ డైలీ లైఫ్స్ అండ్ ప్రొటెక్షన్. కానీ సమాధానం రావడం లేదు, మలుపులు లేవు, ఫలభరితం లేదు. కానీ గుర్తుంచుకోండి, తండ్రి మాత్రము చూస్తున్నాడు. హీ ఈజ్ ఇన్ ది వే. చెప్పండి, ఆయన మన మార్గములోనే ఉన్నాడు. ఆయన మన మార్గములోనే, చెప్పాలి, ఆయన మన మార్గములోనే. వదిలిపెట్టలేదు, వదిలిపెట్టలేదు. నాకు తెలుసు 2023లో సివియర్ హార్ట్ పెయిన్ వచ్చిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. అది ఎడిపోయింది, ఎప్పటికైతే బ్రతికే ఉన్నాం. అందులో నేను ఒకండి. హీ ఈజ్ ఇన్ ది వే, డోంట్ ఫర్గెట్, హీ ఈజ్ ఇన్ ది వే. ఖచ్చితంగా ఒక మలుపు లేక ఒక అద్భుతం జరగబోతుంది. ఎక్కడ? బిహైండ్ ది కర్టన్. నీ వెనక తండ్రి కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నీకు జరగడం లేదని. చెప్పాలి, నీ వెనక ఏమవుతుంది? కార్యం జరుగుతుంది. నీ వెనుక కార్యం జరుగుతుంది. ఒకసారి చేయి పైకి లేపి మహిమను చెల్లించండి. నీ జీవితాన్ని, నీ తలుపులను మూసివేసిన ఒక ఎనిమి మన మధ్యలో ఉన్నాడు. అతని పేరు చెప్పడం ఇష్టం లేక ఎనిమి అంటున్నాను. సాధారణుడు మన కుటుంబాన్ని మూసిపారేశాడు. దుష్టశక్తిని ఇంట్లో పెట్టి తలుపుని వేసిపారేశాడు. ఎందుకంటే వీఆర్ ఎవ్రీ డే, ప్రతిరోజు మనము ఆ శక్తులను బయటకు కొట్టుకోవడానికే సరిపోతుంది.
పిల్లల్ని పాడు చేశాడు, ఉద్యోగాలు రాకుండా చేశాడు, కుటుంబాలను పగలగొట్టేశాడు, శాంతి లేకుండా చేసేసాడు. అసలు మన జీవితాల్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టేశాడు. గుడికి దూరంగా, దేవుని వాక్యాలకి దూరంగా ఇనఫ్గా పాడు చేసి కూర్చున్నాడు. ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఏమైపోయినాయి? వాడు లోపల ఉంచి తలుపు వేసి పారేశాడు. ఆ తలుపును మనం తీసుకోలేము, తీసుకునే శక్తి మనకి లేదు. ఆ వేసిన తలుపులు ఎవరు? సాతానుడు వేశాడు. ఆ సాతానుడు వేసిన తలుపుల్ని తీయాలంటే ఎవరు కావాలి? అదే చెప్పండి. We want Jesus. We want Jesus. నీలో మూసుకున్న తలుపులు తెరవబడాలి అంటే ఒక్క యేసయ్యకే సాధ్యం. ఆయన తలుపు తీశాడా, లోపలికి ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. యేసయ్య తలుపు తీస్తే లోపలికి వచ్చేది ఏంటండి? వెలుగు. యోహాను సువార్త 8:12 అదే అన్నాడు, నేనే వెలుగును కనుక నేను తలుపు తీశానంటే వెలుగులోనికి వస్తుంది. ఎప్పుడైతే నీ ఇంటిలోనికి వెలుగు వస్తుందో చీకటి శక్తులన్నీ బయటికి వెళతాయి. వెలుగు తట్టుకోలేని శక్తులే చీకటి శక్తులు. ఆయన తెరిచాడా? ఎవరు? ఆయన మూశాడా? ఎవరు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. చూడండి, మీ క్రియలను నేను ఎరుగుదును. ఇటువంటి సూటిగా మనతో మాట్లాడుతున్నాడండి. ఈ మాటలు నన్ను అడిగితే సూటిగా, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఐ నో యువర్ డీడ్స్, నీ క్రియలను నేను ఎరుగుదును. మీ విశ్వాసము కొంచెమే అని కూడా నాకు తెలుసు. నేను నిన్న కూడా చెప్పాను, ఒకవేళ మీటర్ తెచ్చేస్తే ఎంత ఉందో మనకి తెలుస్తుంది. అంతే అని కూడా నాకు తెలుసు. మీ క్రియలను నేను ఎరుగుదును, మీ విశ్వాసము కొంచెమే అని నేను ఎరుగుదును. కానీ మీరు ఏం చేశారంటే నా దగ్గరకు వచ్చి కూర్చొని ఏమి చెబుతాడా అని వినటానికి వచ్చారు కనుక నేను మూసివేసిన తలుపులను తీస్తాను అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. డోంట్ వరీ. అనారోగ్యం ఉందా? చూడండి, ఇప్పుడు కళ్ళజోడు తీసిన కళ్ళెమటి ఇంకా నీటి కారుతూనే ఉన్నాయి. నేను ఒకటే మాట అంటున్నాను, తండ్రి దీన్ని న్యాయం చేస్తాడు. ఎందుకని? మన ఫెయిత్ అలా ఉండాలి. నిన్న నేడు ఏకరి కొందరు మనలో ఉండొచ్చు, స్వస్థతలు అయిపోయినాయి బ్రదర్, స్వస్థత ఇంకెక్కడే బ్రదర్, స్వస్థతలు అయిపోతే ఇంకెందుకు బ్రదర్ రావడం, స్వస్థతలు అయిపోతే 23 నుంచి చచ్చిపోవాలి కదా బ్రదర్, కావాలంటే నా ట్యాబ్లెట్ చూపిస్తాను, నా హార్ట్ మూత. అలా అనుకునే వాడికి నేను సాక్ష్యం చెప్తున్నాను, నిజంగా స్వస్థత లేకపోతే నేను ఈనాడు మీ ముందు లేను. గడ్డి పెరిగిపోయి మొలిచి ఉండేది. మూర్ఖులు, స్వస్థత లేదనే వాళ్ళు ఎవరండి? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడంటే నిన్న చనిపోయిన వాడు ఇవాడు లేవడని, నిన్న మూసివేసిన మనిషి ఈనాడు లేపలేడని, నిన్న మూసిన ద్వారాలు ఈనాడు తెరవలేడనే వాళ్ళు ఏమంటారు వాళ్ళని? అటువంటి ఎందుకు వస్తున్నాయంటే చీకటి శక్తులు మన హృదయాన్ని మూసేశాడు. యు ఆర్ నాట్ హ్యావింగ్ ఫెయిత్. నీలో విశ్వాసం లేకపోతే తండ్రి పట్టించుకోడు. కానీ విశ్వాసం ఉన్నదా? ఇందాకనే అన్నాడు, ఏమన్నాడు? నా జనుల కొరకే నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. మనం మన కుటుంబం కొరకే ప్రార్థన చేస్తున్నాము, మన కొరకై ప్రార్థన చేస్తున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవడు తీయలేకుండా వెయ్యివాడును, ఎవడు మూసేవాడు తీసేవాడు ఎవరండి? దేవుడే. ఈ మాటను ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. ఇది నమ్మాలి. నేనైతే నమ్ముతున్నాను, 100కి 200% నమ్ముతున్నాను. హల్లెలూయా. నమ్మకపోతే మీ ఇష్టం, ఎవరు నమ్మకాలు వాళ్ళే. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం పెద్దగా చదువుతారా? 3:5 పెద్దగా. ఇది సిరీస్ ఆఫ్ బ్రేక్ త్రూ. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. అబ్బా, ఏం ఆధారం చేసుకున్నాక?
స్వబుద్ధిని. మన స్వబుద్ధిలో ఇవన్నీ ఉట్టిదే, అది వేస్ట్. నేను తలుపులు తీస్తే నేనే మూసుకుంటా, నేను మూసుకుంటే నేనే తీసుకుంటా, నాకు అన్నీ తెలుసు. ఏమిటది స్వబుద్ధి కాక? యు ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫెయిత్. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. అబ్బా, చెప్పండి, కొట్టండి. హల్లెలూయా. మాటలపైన లక్ష్యం ఉంచండి. చస్తామండి. 23 ఏంటి, 24 ఏంటి, రేపేంటి, ఈరోజు ఏంటి? లక్ష్యం ఉంచండి. నీకే నీ స్వబుద్ధి యందు. 6వ వచనంలోకి వస్తే అంటాడు, నిన్ను నీవు ఆయనకే అప్పగించుకో అంటాడు. ఎన్ఎల్టీలో చాలా బాగుంటుంది, ఒకసారి చదువు పాస్టర్ గారు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అధికారమునకు అప్పచెప్పు. అప్పుడు చాలండి. నీ స్వబుద్ధి కాదు. అర్థమవుతుందా అందరికీ? అందరికి అర్థమవుతుందా? అట్టేటో చూస్తున్నారు పిల్లల్ని, వాళ్ళని, వెళ్ళినట్టు. కొందరు ఇంకా దొరకలేదు. అందరికి అర్థమవుతుందా? అందరు చూడండి అమ్మా. ఐ ప్రే యూ ఆల్ ది చర్చ్ ఎక్లాసియా. నేను వచ్చిన స్థితి నాకు బాగా తెలుసు. మళ్ళీ సాయంత్రం రావాలి. జీవితంలో ఓన్లీ 1.5 hour అండి, ఓన్లీ 1.5 hour. ఐ విల్ టేక్ ఓన్లీ 1 hour. ఎక్కువ కూడా తీసుకోండి. స్వబుద్ధిని వదిలేయండి. ఎందుకు ప్రార్థన చేస్తున్నామో ఆలోచించండి. ఎందుకు దిండుని తడుపుకుంటున్నామో ఆలోచించండి. ఎందుకు బ్రతుకుతున్నామో ఆలోచించండి. ఎందుకు యేసయ్య వద్దకు రాలేకపోతున్నామో ఆలోచించండి. ఎందుకు ఇంకా యేసయ్యకు ఇవ్వలేకపోతున్నామో మన హృదయాన్ని ఆలోచించండి. సమాధానం రానప్పుడు కూడా దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నా వైపు చూడటం లేదేమో, దేవుడు నాకు ఇవ్వటం లేదేమో, దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో, ఆయన నాకు చాలా దూరంగా ఉన్నాడేమో, హీఈస్ డిస్టెంట్ గాడ్. నో, చూపులకు దూరంగా ఉన్నాడు, ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. ఇందాక ప్రైజ్ అండ్ వర్షిప్ చేసినప్పుడు నీ ప్రసన్నత, యేసయ్యా మా మధ్య మీరు ఉండి అని చేసిన ప్రార్థన విన్న తండ్రి మన మధ్యలో ఉన్నాడు. ఈజ్ నాట్ డిస్టెంట్ గాడ్. ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ డిస్టెంట్ గాడ్. మనం అనుకుంటున్నాం. పాటలు ఏవో పాడుకుంటాం కదండి. కన్న తల్లి చేర్చున్నట్లు నన్ను చేర్చిన ప్రియుడు. ఎంత చక్కగా పాడుకుంటామండి. యెషయా-గ్రంథం 49:15 మాటను ఎత్తిపట్టి, మీ కన్న తల్లి మిమ్మల్ని మరవదు కదా, మరి నేను ఎలా మరుస్తాననుకుంటున్నారు? కన్న తల్లి కంటే కన్న తల్లిని కన్న నేనే కన్న తండ్రిని మిమ్మల్ని ఎలా మర్చిపోతాను అంటున్నాడు. పాటలు పాడుకోవడం కాదు, ఆస్వాదించండి, ఆస్వాదించండి. హీఈస్ అవర్ గాడ్, హీఈస్ అవర్ మదర్, హీఈస్ అవర్ ఫాదర్, హీఈస్ అవర్ కౌన్సిలర్. నేనే మార్గం అంటే ఏమనుకుంటున్నారు? మన ముందు యేసయ్య నడుస్తాడని అర్థం. పాట పాడుకొని ఇంటికి వెళ్ళిపోవడం కాదు. అంతేకాట చెయ్యి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. ఈ పాట వినటానికి బాగానే ఉంది. చేయి పట్టి నడుపుతాడట, శిఖరంపై నిలుపుతాడట. మెట్లు ఎక్కలేం మనం, కానీ అది చేసే తండ్రి మనకున్నాడు. If you are having faith, if you are having faith, మనలను పొద్దున లేచిన దగ్గర నుంచి చూస్తున్నాడు. నా పరిస్థితిని చూస్తున్నాడు, మనలందరినీ చూస్తున్నాడు. 33వ కీర్తన 13వ వచనం.
33వ కీర్తన 13, 14. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. చూడండి, కనిపెట్టుచున్నాడు, దృష్టించుచున్నాడు అనగా మీకు అర్థమైపోయింది. మనలను ఒక కంట కనిపెడుతున్నాడు, ఇంకొక వైపు విజిలెంట్ వ్యూలో ఎన్ఎల్టీ ప్రకారంగా చూస్తున్నాడు. నెక్స్ట్, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. చూసారా, ఆయన పరలోకంలో ఉన్నాడు, నా ప్రార్థన వింటలేదేమో అని నువ్వు బాధపడుతున్నావేమో, కానీ పరలోక నివాసము నుండి ఆయన మనను చూస్తున్నాడు. నెక్స్ట్, ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు. చాలండి, తర్వాత చదవండి, ఇంటికి పోయి 15, 13, 14 చదవండి. మనల్ని అందరినీ చూస్తున్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, ఆకాశంలో నుండి కనిపెడుతున్నాడు. ఎందుకనగా మనం ఆయన పిల్లలము, మన పరిస్థితులు ఏమిటో ఆయనకు బాగా తెలుసు. ఎంత ఎదురీతలో ఉన్నామో బాగా తెలుసు, ఎంత కష్టాల్లో ఉన్నామో బాగా తెలుసు, మన కుటుంబాలు ఏమైపోతున్నాయో బాగా తెలుసు. కానీ ఎందుకు అలా జరిగిందో కానీ మనకి తెలియదు. ఇక్కడ చాలామందికి అనుభవమే, ఒకరిని పెళ్లి చేసుకుందాం అనుకొని అది కుదరక వేరే వాడిని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. ఒక ఉద్యోగం వస్తే బాగుండనుకొని ఆ ఉద్యోగం రాక వేరే ఉద్యోగంలో స్థిరపడిన వారు ఉన్నారు. కొందరు ఆ ఉద్యోగం కొరకు ప్రయత్నించి అది దొరకకపోయేసరికి తండ్రి యందు అపనమ్మకము పెంచుకొని ఈయన నాకు ఉద్యోగం ఇవ్వడని నిరుత్సాహపడిన వారు ఉన్నారు. వీటికి తండ్రి ఎందుకు ముందుకు సాగకుండగా ఆ వివాహములను ఆపివేశాడో మీకు మొదట్లో అర్థం కాదు, తర్వాత అర్థమవుతుంది. ఒకవేళ ఆమెను చేసుకొని ఉంటే ఈ పాటికి ఒక రాగి చెంబు కమండలం పట్టుకొని హిమాలయాలకు వెళ్ళిపోయేవారేమో. అందాల బొమ్మగా కనపడిన ఆ స్త్రీ తర్వాత రాక్షసిగా కనపడేదేమో. అందంగా హ్యాండ్సమ్గా ఉన్నవాడు ఆ తర్వాత రాక్షసుడుగా కనపడుతున్నాడేమో. అందుకే తండ్రి వెంటనే ద్వారములు తెరవడు. చెప్పండి, ఎందుకు ఇలా చేస్తున్నాడు అనగా, తండ్రి నీకు ఏది బెస్టో నీకంటే బాగా తండ్రికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు. డోంట్ వరీ, ఎందుకు నాకు ఇలా జరుగుతున్నాయని కుమిలిపోకు. ఎందుకు నా వ్యాపారము మూసివేసి ఇంకొక వ్యాపారంలోకి నడిపించాడు తండ్రికి తెలుసు. ఎందుకు ఈ ఇల్లును మార్చి ఇంకొక ఇల్లును చూపించి అక్కడ నడిపించాడు తండ్రికి తెలుసు. ఎందుకు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంలోనికి తరలిస్తున్నాడు తండ్రికి తెలుసు. ఆయన ఎక్కడ ముయ్యాలో అక్కడ మూస్తాడు, ఎక్కడ తెరవాలో అక్కడ తెరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకున్నాను అమ్మగారు చనిపోయారు కనుక నేను ఏ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళాలి. కానీ తండ్రి చూడండి, నా పెద్ద కుమారుడు ఇప్పుడు లేడు, విశాఖపట్నంలో వాక్య పరిచర్యకి వెళ్ళాడు. ఈరోజు వాడినే నడిపించాడు వితౌట్ థింకింగ్ ఫర్దర్. అసలు వాడికి ఇక్కడ ఉద్యోగము వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారో లేదో కూడా ఆలోచించుకోకుండా హ్యాడ్లీ బాబును సైతం అక్కడ టీసీ తీసుకొని వచ్చి ఇక్కడ కొత్తగూడెంలో జాయిన్ చేసేసి స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకొని నేను ఇక్కడనే ఉంటానని వచ్చేసాడు. తర్వాత ఏం జరుగుతుందో కూడా ఆలోచించలే. ఇది ఎవరు జరిగించారు చెప్పరు. దేనికి నన్ను ఇక్కడ ఉంచాడు చెప్పరు. ఎందుకు నేను ఇక్కడికి వస్తున్నాను చెప్పరు. ఇక్కడ ఏదో మనం అందరం యాక్సిడెంటల్గా వచ్చాం, అనుకోకుండా వచ్చాం బ్రదర్, ఎందుకు వచ్చేసావు నాకే తెలియదు బ్రదర్, నేను వస్తున్నాను, నేను కూర్చుంటున్నాను, వెళ్ళిపోతున్నాను. నో నో నో, తండ్రేమన్నాను నడిపిస్తున్నాడు, తండ్రేమన్నాను పిలిచి మాట్లాడుతున్నాడు. ఈనాడు నేను రాను అని చెప్పడానికి పాస్టర్ గారు ఫోన్ చేశాడు 2 సార్లు 3 సార్లు. రాలేను, అలా ఆలోచన వస్తుంది. పాపం వాట్ హీ కుడ్ డూ, ఆయన చేంజ్ చేస్తాడు. 1.5 hours బిఫోర్ వచ్చి సర్మన్ తీసుకుని ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ గుడ్.
ఇల్లు కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, ఉండాలన్నా, ఖాళీ చేయాలన్నా, నీవు ఏది చేయాలన్నా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1-3 వచనం ప్రకారంగా నీవు ఆయన ద్వారములో, ఆయన దారిలో నీవు నడవవలసిందే. ఆమేన్. నీ జీవిత మలుపు ఎవరు తిప్పుతారు? యేసయ్య. చెప్పండి అందరూ, ఎవరు చెప్తారు? నీ అనారోగ్యాన్ని ఎవరు తీసివేస్తారు? అందరూ పెద్దగా చెప్పాలి. యేసయ్య, 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 యేసయ్య. ఈనాడు కొందరు బోధం ఫ్రెండ్స్ మీకు ఉండి ఉండవచ్చు, మంచి స్నేహితులు ఉండవచ్చు, వ్యాపారం మొదలు పెట్టి ఉండవచ్చు, ఒరే అనే స్నేహితులు ఉండవచ్చు. కానీ వారు ఈనాడు నీతో లేరు. ఎందుకనగా తండ్రి వారిని దూరము చెప్పలేమండి. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. స్నేహము చేయుటైనను, స్నేహము విడిపోవటైనను అది నీ చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉంది? అందరికీ అర్థమవుతుందండి. ఆర్ యూ లెర్నింగ్ సంథింగ్? ఏమండి, అయ్యో పాపను వదిలేయండి అమ్మా, దండం పెడతా. మంచి అద్భుతమైన మాట, ప్రతి మాట రికార్డ్ అవ్వాలండి. అదిగా రికార్డ్ చేస్తున్నాడు తండ్రి. నేను వింటే నాకే భయం ఇస్తట్టుంది, నా బోధ నాకే. ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ యువర్ హ్యాండ్స్. స్నేహం లేదు. వదినా వదినా, అక్క అక్క అని ఒకప్పుడు పిలిచిన నీవు వాళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ నుంచి నేను ఎందుకు దూరం చేశాడంటే తండ్రి నిన్ను తరిమేస్తున్నాడు. అక్కడ కాదు నువ్వు ఉండవలసింది, అక్కడ కాదు నువ్వు ఉండవలసింది, వారితో కాదు నువ్వు స్నేహం చేయవలసింది. గాడ్స్ టైమింగ్ ఈజ్ నాట్ యువర్ టైమింగ్స్. దేవుని యొక్క కాలము, దేవుని యొక్క సమయమును నీవు నిర్దేశించలేవు. నీవు అనుకుని నాకు ఇప్పుడే కావాలని చిన్నపిల్లవాడులాగా మంకుబట్టు పట్టుకోవడానికి ఇది చిన్న పిల్లల పనులు కాదు, దేవుని పనులు. నీ గురించి ఆలోచించే తండ్రి నీ గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తాడు. ఆలస్యం జరుగుతుంది. డిలే ఈజ్ ప్రిపరేషన్ ఆఫ్ ది గాడ్. ఆలస్యం జరుగుతుందంటే నీ కొరకు తయారు చేస్తున్నది, ముందు పెట్టడానికి తండ్రి ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు. అర్థమవుతుందండి? అర్థమైతే చెప్పాలి కొట్టేయండి. నాకు ఆరోగ్యం లేదు. ఈ ఆరోగ్యాన్ని సరిచేయడానికి ఏ 30 సంవత్సరాల్లో ఎదవని నేను మూసుకుని పోయిన దాన్ని ఒక్క రోజులో తెరుస్తాడా? ఇట్ టేక్స్ టైమ్ టు ఓపెన్ ది హార్ట్ అండ్ ఆర్టరీస్. ఎలా మూసుకుపోయిందో అలా తెరుచుకోవాలి. చెత్తగా నీ జీవితాన్ని నాశనం చేసి, చిక్కుముళ్ళు వేసి పారేసి, ఎందుకు పనికి రాకుండా చేసి, తెల్లారేసరికి నా కుటుంబం శాంతి సమాధానంతో ఉండాలి, నా జీవితం మెరుగుపడాలి, నాకు ఒక పెళ్లి కావాలి, నాకు ఒక ఉద్యోగం కావాలి, నేను హ్యాపీగా సంతోషంగా తిరగాలి. జరిగేదా? ఇట్ టేక్స్ టైం. ఇట్ టేక్స్ టైం. ఆలస్యం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు, నాకు ఆలస్యం జరుగుతుందని నీవు ఏడుస్తున్నావు. కానీ తండ్రి నీ వెనుక సీన్స్ని ఏర్పాటు చేస్తున్నాడు. నీ వెనుక జరుగుతూనే ఉన్నది, నీకు తెలియదు. ఎలా జరుగుతాయండి చెప్తానుగా. సిరీస్ ఆఫ్ బ్రేక్ త్రూస్ చెప్పబోతున్నాను. ఈ సంవత్సరం అంతా చెప్పినా తరగదేమో. ఎప్పుడైతే సమయం వస్తుందో, వెన్ టైం కమ్స్ ఇన్ ది రైట్ వే, ద థింగ్స్ విల్ బి ప్లేస్డ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడైతే ఆ సమయం వస్తుందో అప్పుడు తండ్రి ఇన్స్టాంట్గా పెట్టి పారేస్తాడు. నీకే అర్థం కాదు. నీకు అర్థమవుతుంది అనుకుంటున్నారా? అర్థం కాదు. ఇదేంటి మొన్నటిదాకా రెంటెడ్ హౌస్లో ఉంటే ఈనాడు సొంత ఇల్లు ఇచ్చాడేంటి? తండ్రి సొంత ఇల్లు ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేసాడు. ఎప్పుడు పెట్టాలో నీకు కూడా అర్థం కాదు, ఎప్పుడు ఇవ్వాలో నీకు అర్థం కాదు, ఎప్పుడు ఎలా ఇస్తాడో నీకు అర్థం కాదు.
కానీ టైం వచ్చేసరికి తండ్రిని ఎవరూ ఆపలేరు. అర్థమవుతుందండి? ఎఫ్సీలు రాసిన పత్రిక 3:20 ఏమనుంది? ఊహించని వాటికంటేను. నువ్వు ఊహ కూడా అలా ఇలా జరిగిద్దని అనుకోలేదండి అని అనుకుంటావే. చదువుతారా 3:20? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. చూసారా? నీ ఊహలో కూడా అందదండి నాకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అని. అత్యధికముగా చేయగల దేవుడు. ఈ మాటలు నిజంగా స్వస్థతలు లేవు, అవి లేవు అనే వాళ్ళు వినాలని ఇష్టపడుతున్నాను. న్యూ ఇయర్స్ ఎవరైనా ఆన్లైన్లో ఉంటే వీటిని విన్నాక కూడా అవి జరగదు బ్రదర్, అవి కావు బ్రదర్ అంటున్నారంటే నేను ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. 27 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఊహించని వాటికంటే మనం ఏం కోరుకుంటామండి? రేపు తెల్లారేసరికి నాకు ఈ కొండ కనపడద్దు, తెల్లారేసరికి నా కొడుకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, తెల్లారేసరికి నేను పోయి ఒక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో సీట్లో కూర్చోవాలి. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? టైం రావాలి. అది నీకు ఇవ్వాలో వద్దా కూడా తండ్రి చూస్తాడు. తండ్రి ఏది ఇస్తాడో, ఎప్పుడు ఇస్తాడో, ఎలా ఇస్తాడో నువ్వు కూడా ఊహించలేవు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మార్తా మరియలకు ఒక సహోదరుడు ఉన్నాడు. అతని పేరేంటి? అందరూ చెప్పాలండి. మార్తా మరియలకు ఒక సహోదరుడు ఉన్నాడు. అతను ఎవరు? లాజరు. లాజరు రోగంతో ఉన్నాడు, చనిపోయేటట్టు ఉన్నాడు, బెడ్ రెడ్ అని సిక్ అయిపోయాడు అని కబురు వెళ్ళింది. ఎవరికి చెప్పాలండి? అందరూ వినేది చెప్తున్నాను. ఇక్కడ దానిలో ట్విస్ట్ చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళింది? ఏసైకి. ఏసై ఎంత దూరంలో లేడు, దగ్గరలోనే ఉన్నాడు, హెర్షిలో ఉన్నాడు. ఇక్కడేమో బేతనీలో జరుగుతుంది ముస్లిం. రాదలుచుకుంటే రెండు హలో 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 ఇప్పుడు ఏం చెప్పాను? ప్లీజ్ ప్లీజ్ నేను ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను ప్లీజ్. ఒక లాజరు మరణశయ్యపై ఉన్నాడు. ఎక్కడున్నాడండి? లాజరుని ఏదైనా స్వస్థపరిచి ఆ జబ్బు నుండి నయం చేయాలంటే మార్తా మరియలు తెలిసి ఏసయ్య రావాలని ఏసై కబురు పంపించారు. ఏసై కబురు అందింది. ఏసై రావట్లేదు. మార్తా మరియ సంగతి తప్పించి మార్తా అంటది ఆయన వచ్చి ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడే కాదు. ఆయన రాలేదు కనుక చచ్చిపోయాడు. ఆయన ఎందుకు రాలేదు వీళ్ళకి తెలియదు. అర్థమవుతుందండి? నేను ఎందుకు రాలేదో చెప్తాను. ఒకవేళ యేసయ్య బాగలేదని వచ్చి ఉండుంటే తక్షణ వాళ్ళని బాగు చేసినట్టుగా ప్రార్థన చేసి చెయ్యి ఉంచి ప్రార్థన చేసి వెళ్ళిపోయేవాడు. అది పెద్ద సీన్ అయ్యేదే కాదు. అయ్యేదా? అర్థమైందండి? ఒకవేళ వచ్చి ఉండుంటే జస్ట్ ప్రార్థన చేసేవాడు, మిస్టర్ లాజరస్ నువ్వు స్వస్థపడ్డావు పో అంటే అయిపోయాడు. అందుకు రాలా. ఆయన చనిపోవాలని, 4 దినాలు గడవాలని, సమాధిలో పెట్టాలని, బండ అడ్డంగా ఉంచాలని, అప్పుడు నేను వస్తానని, వచ్చి లేవనెత్తినట్లయితే అప్పుడు కార్యాన్ని అందరూ చూస్తారని. హల్లెలూయా హల్లెలూయా. అదే యోహాను సువార్త 11:41 ఉంది. 35-41 రికార్డ్ చేసింది ఏమిటనగా అందుకు జాప్యం చేశాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎందుకు జాప్యం జరుగుతుంది? వెంటనే నీకు అన్నీ అడిగిన వెంటనే ఇస్తే విలువే లేదండి. విలువ ఉంటుందా? రవి గారు నాకు డబ్బులు అర్జెంటుగా కావాలండి అన్న. నిజమండి. ఎంతండి అన్నాడు. ఒక 2 లక్షలు. ఎంత చెప్పరేమండి? వెంటనే పంపించాడు. బాగా 4 అడిగితే బాగుండు కదా అన్న. ఆ కారు కొన్నది అప్పుడే. నేను చెప్తున్నా కారు కొంటా నా దగ్గర జేబులో రూపాయి లేదు, చెక్ బుక్ లేదు. అక్కడనే కొందామని తల్లి ప్రేరణ. కొందామంటే ఎన్ని కావాలి? 10,40,000 కావాలి. ఇంచుమించు 10,500 కావాలి. డబ్బులు లేవు. కరేపాకును ఆడపిల్లలు దోస్తారే అట్లా తుయ్యాలి.
ఏం చేశాను? నాకు గుర్తుకొచ్చింది ఎవరు? ఇందుకు సూర్యుడు రవి గారు గుర్తుకొచ్చారు. రవి గారు ఏంటి సార్ అన్నాడు. నాకు ఒక 2 lakhs కావాలండి. ఎప్పుడండి అన్నాడు. నీ ఇష్టం అన్నా. వితిన్ 24 hours ఇన్స్పిరేషన్. అబ్బా, ఎంత అడిగితే బాగుండేది అనుకున్నా? 4 అడిగితే బాగుండేదేమో. అది మన ఇది. కానీ సంతోషించవలసింది 2 అడిగిన వెంటనే 2 వేసేవాళ్ళు ఉన్నారండి ఎవరన్నా? చెప్పండి, ఎవరైనా ఉన్నారా? బా, నేను అడిగితే బాగుండేదండి అనేవాళ్ళు. అయినా వీడికి 2 ఇస్తే వీడు ఎప్పుడు నాకు ఇస్తాడు అని ఆలోచించేవాళ్ళు. అయినా ఇప్పుడు ఈయనకి 2 ఎందుకు అనుకునేవాళ్ళు. ఎన్నో ఉంటాయి కదా, ఉంటాయా ఉండవా చెప్పండి. అదేవిధంగా తండ్రి కూడా ఎప్పుడు నీకు ఇవ్వాలో అప్పుడే. అది నాది మూతపడ్డదని స్క్రీన్లో కనపడింది, చూశాను, నేను ఏడ్చాను, సంఘమంతా ఏడ్చింది, ప్రార్థించారు. నాకంటే ముందు అమ్మగారు కూడా ఏమండి అది ఏడ్చింది పాపం. కానీ తండ్రి దాన్ని ఎలా తీయాలో ఎవరు ప్రోగ్రామింగ్ చేసుకుంటున్నాడు? ఏసై చేసుకుంటున్నాడు. నన్ను పరీక్షించిన డాక్టర్ విజయ సాధన గారు కూడా చూస్తారు. ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది, నేను ఇంకా ఎలా తిరుగుతున్నాను. నా ముఖంలో ఎలా అయిపోతుందో, ఎండిపోతుంది, కట్టెపుల్లి ఎండిపోయినట్టు ఎండిపోతుంది, చెత్త తగిలిన చెట్టులాగా అయిపోతున్నాను. బట్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫియర్. ఎందుకనగా ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనకున్న ప్రాబ్లమ్స్ని తండ్రి మాత్రం నిరంతరం చూస్తూనే ఉన్నాడు. ఇదొక్కటి మాత్రం మీరు రిజిస్టర్ చేసుకోండి. మనసా నీవేళ నాలో కృంగి ఉన్నావు. అందరు కలిసి ఈ పాటను నాకు చెప్పాలి. మనసా నీవేళ నాలో కృంగి ఉన్నా. మనందరికి కూడా ఇదే పొజిషన్లో ఉన్నాం. క్రీస్తు చెంతకు రమ్ము, శాంతిని తాడు నిత్య శాంతినిస్తాడు. మనసా ప్రాబ్లం ఏదైనా కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆర్థికలేమి కావచ్చు, భార్య భర్తల బంధం కావచ్చు, పగిలిపోయిన కుటుంబాలు కావచ్చు, శాంతి సమాధానం లేదు కావచ్చు. డోంట్ వరీ, వీఆర్ హ్యావింగ్ ఏ బ్రేక్ త్రూ. డోర్స్ ఓపెన్ చేసేదండి. హల్లెలూయా. నీ మనోవేదనలో ఉపశమనమిస్తాడు. మన మనోవేదన అనుభవించేవాళ్ళకి తెలుస్తుందండి. ఉద్యోగం లేని వానికి తెలుస్తుంది ఉద్యోగం యొక్క విలువ. భర్త లేని వానికి తెలుస్తుంది భర్త యొక్క విలువ. పగిలిపోయిన కుటుంబం లేని వానికి తెలుస్తుంది కుటుంబం యొక్క విలువ. పిల్లలు లేని వారికి తెలుస్తుంది పిల్లల యొక్క విలువ. కళ్ళ ముందే పాడైపోయిన పిల్లలను చూసినప్పుడు ఏడ్చే తల్లిదండ్రులకు తెలుస్తుంది ఆ పాడైన విలువ. నీ విలువను నీవే పోగొట్టుకున్నప్పుడు తెలుస్తుంది నీ విలువ ఎంత దిగజారిపోయిందో. నీ మనోవేదనలో ఉపశమనమిస్తాడు. గ్యారంటీగా ఇస్తాడు. నీకు మనోవేద ఉన్నదా? గ్యారంటీగా ఏమి ఇస్తాడటండి? ఉపశమనము ఇస్తాడు. నీ ఒంటరి బ్రతుకుల్లో, మళ్ళీ అన్నాను, నేను ఒంటరిని అయిపోయాను, నా వాళ్ళందరూ పోయారు. నేను కూడా అనుకున్నా కదా, ఐ హ్యావ్ బికమ్ అలోన్. నీ ఒంటరి బ్రతుకుల్లో తోడుగా ఉంటాడు. మళ్ళీ చెప్తున్నాను, తోడు
అయినా నిన్ను విడువనంటాడు. నేనైతే అలాంటి జీవిస్తున్నాను. ఐ డోంట్ నో వాట్ అబౌట్. అందుకే చాలాసార్లు లేఖనాలు మనం అంటుంటుంది, సరే నేను అంటారు వాడిని అయితే 1000 మందితో సమానం ఎలా అవుతాం? నువ్వు అక్కడే 1000 మంది ఎలా అవుతావు? అంటే ఏసే పక్కన ఉంటే ఎంతమంది అవుతారండి? 1000 ఏంటి 10,000 మంది అవుతాం. మనసా నాలో కృంగియున్నావు. అందుకే లాజరు చనిపోయినప్పుడు వెంటనే రాలేదు. మార్త విలపించింది, మరియా విలపించారు, అక్కడ ఉన్న ప్రజలందరూ విలపించారు. యేసయ్య సరైన సమయంలో వచ్చి ఉన్నట్లయితే ఇది జరిగేది కాదేమో అని. కానీ మీకు అర్థమైంది కదా ఎందుకు యేసయ్య లేట్ చేశాడు? చెప్పాలి. చనిపోయిన 4 దినములు గడిచినప్పటికీ లేవనెత్తగలిగినటువంటి తండ్రి మనకున్నాడని ఒక గొప్ప సూచన మనం చూడాలంటే యేసయ్య ఆలస్యం చేయాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ 5 minutes టైం. ఓన్లీ 5 minutes టైం. నేను డోర్ ఓపెన్ చేయాలంటే చేసిన డోర్ని ఎవరు మూసివేయకుండా ఉండాలి అని తండ్రి యొక్క ఇష్టం. వన్స్ హీ ఓపెన్స్ ది డోర్, ఒక్కసారి నీ జీవిత తలుపును తండ్రి తెరిచాడంటే ఎవరు ముయ్యలేరు, ఎవరు ముయ్యలేరు, ఎవరు అలా తెరుస్తాడు. ఎవరు ముయ్యలేరు అనే విశ్వాసం నీలో ఉందా? అలా ఉంటేనే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం నెరవేర్చబడుతుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యం. నీకు అసలు తలుపులే తెలియదా? మూసిన తలుపులు తెలియదు, తెరిచే తలుపులు తెలియదు, ఎలా తెరవబడతాయో తెలియదు, ఎలా మూతపడతాయో తెలియదు అన్నప్పుడు ఎవరు తెరుస్తారో ఎవరు మూస్తారో తెలియని అవిశ్వాసములో నీవు ఉన్నట్లయితే ఆ లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. ఏమని? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసము లేకుండా నరులకు దేవునికి ఇష్టలై ఉండుట నరులు అసాధ్యము అని క్లియర్గా చెప్పేశాడు. యు మస్ట్ బిలీవ్ హిమ్, యు మస్ట్ ఆస్క్ హిమ్. నువ్వు అడగాలి విశ్వాసముతో. ఏమండి రోజు రాత్రి ప్రార్థన చేస్తారా? కుటుంబాలతో ఉన్నవారులారా ఒకసారి చేతుల పైకి చెప్పండి, ప్రార్థన చేస్తారా? మనకి ప్రాబ్లమ్స్ లేవా? మీ అందరికంటే ఎక్కువ నాకు ఉన్నాయండి. ఫస్ట్ హెల్త్. ఈరోజు ఈవినింగ్ మళ్ళీ నేను రావాలి, 6:30కే రావాలి. సపరేట్ బుక్ ఆఫ్ మలాఖీ. ఆ తర్వాత వారంలో కొత్త నిబంధన స్టార్ట్ అవుతుంది. మరి మీరు కూడా వినటానికి సిద్ధపడాలి. మీ కుటుంబాల కొరకు ప్రార్థించడానికి లేవాలి, నడుము కట్టాలి, బిగించాలి. వీఆర్ హ్యావింగ్ లవింగ్ గాడ్, మోస్ట్ పవర్ఫుల్ గాడ్. మళ్ళీ చెప్పడానికి నాకు గొంతు చాటం లేదు. మనకున్న తండ్రి ఎవరండి? మోస్ట్ పవర్ఫుల్ గాడ్, మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్. ఆ పాట రాసిన రచయిత్రి ఆవిడ రాసింది. బండి ఐజాక్ గారి భార్య అది రాసింది. మనసా నీవేలనాలో ఒక స్త్రీ ఎంత వేదన రాసిందో, ఎంత అనుభవించి రాసిందో. మన స్త్రీ తత్వంలో ఉన్న మీరు ఆ వేదన ఎందుకు అనుభవించలేకపోతున్నారు? స్త్రీమూర్తులారా, నీ కుటుంబాన్ని నీవు కట్టుకో. యేసయ్యని ఇంటికి పిలువు. నీ బిడ్డలను యేసయ్య పాదముల చెంత ఉంచు. వచ్చే వారం అందరూ వినండి, వచ్చే వారం కూడా నేనే వస్తాను. వచ్చే వారం కూడా వస్తాను. ఇదే సిరీస్ ఆఫ్ మూమెంట్ తీసుకుంటున్నాను. ఈ జనం చాలు నాకు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎల్డర్స్తో చెప్తున్నా. సిరీస్ ఆఫ్ మెసేజెస్. మన కుటుంబాలు ఏం కావాలి చెప్పరేమండి? బ్రేక్ త్రూ కావాలి. తెలుగులో మలుపు కావాలి. ఏం కావాలండి? మలుపు కావాలంటే ఏం చేయాలండి?
దేవునికి పోయిన శుక్రవారం ఫ్రైడే చెప్పాను, దేవునికి శనివారం చెప్పాను. మరి వచ్చే ఆదివారం నాడు ఈరోజు సాయంకాలం వస్తారా? చప్పటి కొట్టి మహిమపరచండి. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. వీ వాంట్ బ్రేక్ త్రూ ఇన్ అవర్ లైఫ్స్. అందరూ రెండు చేతులు పైకెత్తండి, ప్రార్థన చేయండి. రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన జీవితాల్లో మలుపు కావాలంటే మన మూతబడిన డోర్స్ ఓపెన్ కావాలి. మూతబడిన డోర్స్ ఓపెన్ కావాలంటే ఆ శక్తి ఒక్క యేసయ్యకే ఉంది. ఆ యేసయ్యే అంటున్నాడు, ఐ విల్ బ్రేక్ త్రూ, ఐ విల్ బ్రేక్ ఆల్ ద ఆబ్స్టికల్స్, ఐ విల్ బ్రేక్ ఆల్ ది ట్రయల్స్, ఐ విల్ బ్రేక్ ఆల్ ద ట్రిబులేషన్స్ ఇన్ యువర్ లైఫ్స్. రెండు చేతులు పైకెత్తండి. యేసయ్య పిలుస్తున్నాడు. ఎంతకాలం కుమిలిపోతావు? ఎంతకాలం నలిగిపోతావు? ఎంతకాలం విలపిస్తావు? ఎంతకాలం నీ ఆరోగ్యం గురించి నువ్వు కుమిలిపోతావు? నీ ఆరోగ్యం ఎలా ఉన్నా సరే పైనుండి ఆయన వీక్షిస్తున్నాడు. నరులను అందరిపైన దృష్టించి ఉన్నాడు. పరలోకములో మనల్ని చూస్తున్నాడు, మనలను చూస్తున్నాడు. నీ ఎదురుగా ఉన్న యేసయ్య నీ ఎదురుగానే ఉన్నాడు. ఎవరికైతే కావాలో అందరూ ఎదురుగా ఉన్న యేసయ్య నా తలుపు తెరవమని అడగండి, 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 అడగండి. ఇంకా నోరు మూసుకొని ఉన్నావా? నీ పిల్లల కొరకైనా అడగండి, నీ కుటుంబం కొరకు అడగండి. నీ కుటుంబం పగిలిపోయిందా? నీకు సరైన ఉద్యోగం లేదా? నువ్వు చదవలేకపోతున్నావా? చదివింది అర్థం కావటం లేదా? నీ కనువిప్పు కలగటం లేదా? పరిశుద్ధాలయంలో ఏ మాట అర్థం కావటం లేదా? నీవు ఏమైపోయావో నీకు తెలియటం లేదా? సాతాను శక్తుల నుండి విడుదల కావాలా? నీకు కావలసింది బ్రేక్ త్రూ. ప్రార్థన చేస్తూనే ఉండండి. వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రే, ప్రే, ప్రే. ప్రార్థన చేయండి. స్త్రీలారా ఓపెన్ చేయండి. మీ మాటలు నాకు వినపడాలి, ప్రభువుకు వినపడాలి, పరలోకానికి వినపడాలి. దూతలు వినాలి, దూతలు కూడా విని ఆశ్చర్యపోవాలి. ఇది సంఘము, ఇది నిజమైన సంఘం అని చెప్పుకోవాలి. హల్లెలూయా. రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మను చున్నాడు, రమ్మను చున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాపి రమ్మను చున్నాడు. ఎటువంటి శ్రమలందు ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని, ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని గ్రహించి యేసును చేరిన హద్దులని ఇంప
పొందేదవు గ్రహించి నీవు చూచిన హద్దులేని ఇంపు పొందేదవు రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. తుడచును కను పాపవలె కాపాడున్ కన్నీరంతా తుడచును కను పాపవలె కాపాడున్ కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. కారు మేఘము వలె కష్టములు వచ్చినను కనికరించి నిన్ను కాపాడును. రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు. వాంఛాకుతన కరము చాపి రమ్మనుచున్నాడు. రమ్మనుచున్నాడు My dear brothers and sisters, don't worry. Don't worry. Don't worry what was happened in your lives. Don't worry what is happening in your lives today. God knows your future. Just you exalt His word. Just keep trust upon Jesus. He is living God. His mighty presence is with you. He will take right decisions in right time when you are right. నీ జీవితంలో నీవు విశ్వాసముతో జీవించి నిజమైన చేతులు పైకెత్తి నిజమైన మనఃపూర్వకముగా నిజమైన పూర్ణ బలముతో నిజమైన మనోనేత్రములు తండ్రి వైపు చూపి. అందుకే స్టీఫెన్ అంటాడు అపోస్తుల కార్యములు 7:51-53 మీరు పరిశుద్ధాత్మనే దిక్కుపరిచే విధంగా జీవిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు మనకు బ్రేక్ త్రూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే పరిశుద్ధాత్ముడు లెక్క చేయలేకపోతున్నాము. నీ ఇంటి ముందు యేసయ్య ఉండి తలుపు కొడుతుంటే నీవు తలుపు తీయలేకపోతున్నావు. నీ ప్రార్థన అనే ద్వారము నీ ఎదుటగానే ఉన్నది. ప్రే 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 ప్రే. ఇప్పుడు మనకు అర్థం కాదండి, మనం చనిపోయిన తర్వాత అర్థమవుతుంది. తీర్పు సింహాసనం ఉండకుండా అక్కడ ఉండకుండా ఎక్కడనో ఉంటే. అందుకే మత్తయి సువార్త 22:14 అంటాడు, మీరు వెలుపల చీకటిలోనికి 13 అంటాడు, త్రోయబడినప్పుడు అప్పుడు ఏడుస్తారు. అయ్యో నేను తండ్రి ఎదుట ఎందుకు నిలబడలేకపోయాను, ఎందుకు ప్రార్థించలేకపోయాను, ఎందుకు నా కుటుంబాన్ని పగలగొట్టుకున్నాను, ఎందుకు నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, ఎందుకు 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 అని అప్పుడు ఏడుస్తే సుఖమేమిటి? ఇదిగో యేసయ్య మీ హృదయాన్ని తడుతున్నాడు. అమ్మా అమ్మా నీ ఎదురుగా నేనున్నా. తల్లి నీవు నా కుమార్తెవు. బాబు ఐ నో యువర్
ఫియర్. ఐ నో యూ బ్రదర్, నా కుమారుడా. సిస్టర్, ఆరోగ్యాన్ని ఆయన ఇస్తాడు. యేసయ్య నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. నువ్వు ఎక్కడెక్కడికో తిరిగి అలసిపోయావేమో, సరైన మార్గములో నడిపించే మార్గము నేనే అన్నాడు యేసయ్య. అయ్యో 4 దినాలైంది నాకు సమాధానం రాలేదని ఏడ్చిన మార్తా మరియలకు, ఇదిగో నేను వస్తున్నానని వచ్చి పూర్తిగా పాడైపోయిన సిచ్యువేషన్నే బాగు చేశాడు. ఓ ఇదిగో బ్రాండ్ న్యూ లాజరస్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అన్నాడు. బ్రాండ్ న్యూ, పాత లాజర్ కాదు, కొత్త లాజర్ ఇదిగో మీ ఎదురుగా ఉన్నాడు. ఓ మార్తా, ఓ మరియా, ఆర్ యు హ్యాపీ, ఆర్ యు హ్యాపీ అన్నాడు. ఈనాడు నీవు కూడా నీ పగిలిపోయిన కుటుంబమును కట్టినప్పుడు, నీ కన్నీటి దిండును ఆయన జలమయమైన దిండును నేను హ్యాపీ దిండిగా మలిచినప్పుడు, నీ తలకు ఆనంద తైలముతో అంటించినప్పుడు, నీ కన్నీటిని తుడిచివేసినప్పుడు, ఆర్ యు హ్యాపీ, ఆర్ యు హ్యాపీ అని యేసయ్య అడుగుతాడు. హల్లెలూయా. యేసయ్య, మా ప్రార్థన ఇంతే, మాకు మీరు నేర్పిన ప్రార్థన ఇంతే. ఏ కరువు పెట్టగలం కానీ మా బలహీన మనస్తత్వం మీకు తెలుసు, మా విశ్వాసము మీకు తెలుసు. ఎందుకంటే ప్రార్థన చేసే ప్రార్థన మాకు రాదు. ప్రార్థన కూడా నేర్పండి, విశ్వాసాన్ని కూడా మీరే ఇవ్వండి. ఇదిగో కుటుంబాలు, చిన్ని కుటుంబాలు, చిన్న పిల్లలు, వారు ఎలా వినాలో కూడా తెలియలేదు. వాళ్ళకి వినడం ఎలాగో నేర్పండి. గుడికి ఎందుకు రాలేకపోతున్నామో వారికే తెలియదు, ఎలా రావాలో నేర్పండి. మమ్మలను, సంఘ పెద్దలను, సంఘ కాపరులను బలపరచండి. మా చిన్న ప్రార్థన మీ బంగారు పాదం చెంతకు చేర్చుకొని వచ్చిన ప్రతి బిడ్డతో పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ బ్రేక్ త్రూ మెసేజెస్ని సీరియస్గా మీ బంగారు పాదం చెంత ధ్యానించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించమని యేసయ్య పరిశుద్ధ నామంలో వినంత వేడుకుంటున్నాం పరమ తండ్రి. దయచేసి అందరూ కూర్చోనండి.